బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు రగులుతున్న వేళ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మలుపు వెలుగులోకి వచ్చింది. భీకర యుద్ధం 8వ రోజుకు చేరిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ సంచలన ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెబుతూ ఇకపై మీపై దాడులు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ప్రాంతీయ సమీకరణలు ఎలా మారతాయన్న ఆసక్తి అంతర్జాతీయ వర్గాల్లో నెలకొంది. ఈ యుద్ధం గత వారం ప్రారంభమైంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ దాడులు చేశాయి. ఇందులో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇది ఇరాన్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రతీకారంగా ఇరాన్ సైన్యం గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ, యుఏఈలో పలు ప్రాంతాలు దాడులకు గురయ్యాయి. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ క్రమంలో మాపై దాడులు చేస్తే మేము కూడా ప్రతిదాడి చేస్తామని గల్ఫ్ దేశాలు హెచ్చరించాయి. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ వీడియో సందేశం ద్వారా కీలక ప్రకటన చేశారు. పొరుగు దేశాలపై దాడులు చేయడం మా ఉద్దేశం కాదన్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడులకు నా తరపున, ఇరాన్ ప్రజల తరపున క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఇకపై గల్ఫ్ దేశాలపై ఎలాంటి దాడులు జరగవు. మనపై ఆ దేశాల నుంచి దాడి జరగకపోతే మనం కూడా క్షిపణులు ప్రయోగించమని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత సైన్యంలో కొంత గందరగోళం ఏర్పడిందని ఆయన చెప్పారు. మా దేశం దాడికి గురైంది, మా నాయకులు, ప్రజలు కూడా మరణించారు, అందుకే ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. కానీ ఇప్పుడు ఉద్రిక్తతలు మరింత పెరగకూడదని కోరుకుంటున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లొంగిపోవాలని చెప్పిన వ్యాఖ్యలపై మాత్రం తీవ్రంగా స్పందించారు. టెహ్రాన్ లొంగిపోయే ప్రసక్తి లేదన్నారు. ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే కలలను సమాధి చేసుకోవాలన్నారు. ఇరాన్ యుద్ధంలో కొనసాగుతుందని, అమెరికా ఇజ్రాయిల్తో పోరాటం ముగియదన్నారు. خدمت مردم عزیز کشورمون سلام عرض میکنم. تسلیت میگم مجددا. شهادت مقام معظم رهبری رو، فرماندهان بزرگوار کشورمون رو، دانش آموزان مظلوم و بیگناهی رو که مدعیان حقوق بشر، مدعیان آزادی، مدعیان انسانیت بیگناه با بمباران شهید کردن و روندی که متاسفانه وجود داره بدون توجه به تمام قوانین بین المللی هر جایی رو که دلشون میخواد بمباران میکنن و از مدارس و بیمارستان ها و مراکز مختلف در کشور پرهیز ندارن از اینکه این کارها رو بکنن. من لازمه از مردم بزرگوار کشورمون علیرغم همه این سختی هایی که وجود داره هر شب در صحنه، از هر کسی که ایرانیه، از هر کسی که تو ایران زندگی میکنه، بدون توجه به این که چه مذهبی داره، چه وضعی داره، چه قیافه‌ای داره، حضورشون برای دفاع از تمامیت خاک ایران ما، ایران در حقیقت سربلند تاریخی ما، باعث میشه که دشمنان ما رو نسبت به اون چیزی که در ذهن دارن ناامید بکنه و قدردان این مردم بزرگوار هستیم. همه اون اختلافات، نگرانی ها، دلخوری هایی که از هم دیگه داریم، اعتقاد من بر اینه و باورم بر اینه امروز باید همه اینا رو کنار بذاریم. همه باید دست به دست هم بدیم و از آب و خاک و سرزمین خودمون با قدرت دفاع کنیم و تا پای جان ایستادیم تا ایرانمون رو سربلند از این بحرانی که هست بیرون بکشیم و اینکه ما بدون قید شرط بخوایم تسلیم بشیم، یه چنین خوابی رو اینا باید با خودشون به گور ببرن. آنچه که ما باش پایبندیم قوانین بین المللی است، چارچوب‌های انسانی است و اون اصولی که اینا دم ازش میزنن اصولا باید به همون پایبند